ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్టణ కేంద్రంలో సత్యసాయి బాబా నడియాడిన చిత్రావతి ఇదంతా కూడా ఇప్పుడు అంటే గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ భ్రష్టు పట్టించారు ఈ చిత్రావతిని. ఎందుకంటే రోజు డైలీ అంటే ప్రజలు ఉపయోగిస్తున్నటువంటి వాటరు సుమారు 25 లక్షల లీటర్లు వాటరు, ఇవన్నీ కూడా మురుగునీరు. దీనికి ఒక డంపింగ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి వదలాల. కానీ దాన్ని మేము ఎప్పుడైనా ఇట్లా గొడవ చేసినప్పుడు మాత్రం రన్నింగ్లోకి తీసుకొస్తున్నారు, అది చేస్తున్నారు. కానీ మళ్ళా ఆ యథావిధిగా వదిలేస్తున్నారు. ఈరోజు ఇక్కడంతా మనం చూస్తే ఆ మిషన్లో అంటే వాటర్ అది ఫిల్టర్ చేయాల్సినవన్నీ మిషన్లు ఏవి పనిచేయడం లేదు. పని చేయకపోవడంతో డైరెక్ట్ ఆ పంపింగ్ లేకుండా ఈ చిత్రావతి నీటిలో అంటే దాని ద్వారా బుక్కపట్నం చెరువు లేక వదిలేస్తున్నారు. అంటే ఎందుకు నాకైతే అర్థం కావడంలే. పుట్టపర్తిలో అసలు విదేశీయులకు సంబంధించినటువంటి భక్తులు వస్తున్నారు. విదేశీయుల నుండి పెద్ద పెద్ద దీనికి భక్తాదులకు సంబంధించినటువంటి దేవుని కోసం దర్శనం కోసం మంత్రులు వస్తున్నారు, విదేశీ ప్రధానమంత్రులు వస్తున్నారు, పెద్ద ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా వస్తున్నారు. అట్లా వచ్చేటప్పుడు పుట్టపర్తిలో కనీసం రోడ్లో దాన్ని అంటే కింద నీళ్ళు అవన్నీ పొంగి పొర్లుతూ ఉన్నాయి రోడ్ల మీద. ఆ డ్రైనేజ్ అనే దాన్ని సక్రమంగా సరిచేయడం లేదు అనేది మేము చెప్పదలుచుకున్నాం. గత పాలకులు అదే పని చేసినారు, ఇప్పుడున్న పాలకులు అదే పని చేస్తున్నారు. మళ్ళీ అందరూ సాయిరాం భక్తి ఆ పేరు చెప్తే వీళ్ళకి భారీ భక్తి ఉందేమో అని చూడాలి తప్ప, కానీ ఈ పుట్టపర్తిలో రోడ్ల మీద పారాడాలంటే అసహించుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ఏ రోజన్నా చూడి రోడ్లో అసలు నిలవన్నారు. ఆ బురద రోడ్ అంటే నీళ్లు పారుతూ ఉంటాయి, అంత గలీజ్గా ఉంటుంది. వాళ్ళు తిరగలాడాలంటే కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి ఈ పుట్టపర్తిలో డ్రైనేజీల్ని సక్రమంగా సరిచేయడం లేదు అంటే అధికారులు మరి ఏమి నిద్రపోతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. అనేక సార్లు చెప్పాం దీనికి సంబంధించినటువంటిది. అక్కడ హాస్పిటల్ దగ్గర అక్కడి నుండి అట్లనే అక్కడ ఉంది డంపింగు, అక్కడ దాన్ని చేయడం లేదు. ఇక్కడ చూస్తే ఈడు కూడా సాయినగర్ ఇది, ఇక్కడ కూడా దాన్ని ఏం చేయడం లేదు. ఏమంటే మిషన్లు చెడిపోయినాయి కాబట్టి మొత్తం 25 లక్షల వాటర్ అంతా మురుగునీరు అంతా కూడా ఇక్కడ బుక్కపట్నం చెరువులోకి వదిలేస్తున్నారు. ఈ బుక్కపట్నం చెరువుకు సంబంధించి ఆ చెరువులో చేపలు పడుతున్నటువంటి వాళ్ళు దాదాపు 100 మంది కుటుంబాలు దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నీళ్ళన్నీ కలుషిత నీళ్ళన్నీ చెరువులేకపోవడంతో చేపలు ఒక్కొక్క 4 కేజీలు 5 కేజీలు ఉన్నటువంటి చేపలన్నీ కూడా చనిపోతున్నాయి. అంటే విష ప్రభావం ఉండడం వల్ల చనిపోతున్నాయి. వాళ్ళేమో పాపం వాళ్ళు బతుకుతారు కాబట్టి చేపలు పడుతున్నారు, పట్టినా బయట చనిపోతున్నాయి. అది చూసి ప్రజలు ఎవరు తీసుకుంటున్నారు? అది కొనడానికి కూడా భయపడి ఆ చేపలు తినడం లేదు. అంటే అక్కడ 100 కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 100 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నారు. కానీ ఇంత నష్టం జరుగుతూ ఉంటే కూడా ఏ ఒక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ లేదా ప్రజాపక్షం కానీ దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు, దాని గురించి విచారణ వ్యక్తం చేసేవాళ్ళు కూడా లేరు. ఇంత అన్యాయం జరుగుతుంది. దీన్ని మేము ఇప్పటికీ 4-5 సార్లు ప్రెస్ మీట్లు పెట్టినాం, ఆందోళనలు చేసినాం. అయినా అప్పటికప్పుడు వచ్చి ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప దీన్ని సరైనటువంటి నియామకాలు చేయడం లేదు. అందుకనే మేము ఈసారి మాత్రం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా పోరాటాలు కొనసాగించాల్సి వస్తుంది. ఈ నీళ్లు ఏవైతే ఉన్నాయో బుక్కపట్నం చెరువుకి చిత్రావతి రోడ్లో దీనికి ఈ నదిలో కలుపుకోకుండా చూడాలనేది. ఎంత పవిత్రమైనటువంటిది పేరు చిత్రావతి నది. ఆ నదిలోకి మురుగునీరంతా ఒక చోట కాదు, మొత్తం పుట్టపర్తికి సంబంధించిన ఇప్పుడు జిల్లా సెంటర్ అయింది. జిల్లా సెంటర్ అయినటువంటి పెద్ద ఇంకా ఎక్కువ ప్రజలు వచ్చేసారు, అధికారులంతా వచ్చేసారు. వచ్చిన తర్వాత జనాల సమీకరణ ఎక్కువ అయింది. మరి దాని తగ్గట్టుగా ఈ వాటర్ పంపింగ్ ఇదంతా కూడా చేయాలి. కానీ ఇక్కడ చూస్తే మిషన్లు దాని తగ్గట్టుగా లేవు.
అప్పుడెప్పుడో మండల కేంద్రంలో ఉన్నప్పుడు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి తప్ప జిల్లా కేంద్రమైంది, లక్షల జనాలు పెరుగుతున్నారు. కానీ వాళ్ళకి సరిపడే ఆ నీరు పోవడానికి ఏర్పాటు చేయాల్సినటువంటి ఆ పైపులు, దానికి కావాల్సినటువంటి మిషనర్ అవి తెప్పియకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, గత పాలకులతో మేము ఫైట్ చేసినాం, వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు వచ్చినటువంటి పాలకులైనా కనీసం దీన్ని ఆలోచన చేసి ఇది ఇంత పవిత్రమైనటువంటి సత్యసాయి జిల్లా, సత్యసాయి సెంటర్ని వీళ్ళు బాధ్యతగా దాన్ని చర్యలు చేపడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. చర్యలు కనుక చేపట్టకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి పాలకులకు, ప్రభుత్వానికి హెచ్చరిక